హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను లలితా సహస్రనామం చేసుకుంటున్నా కదండి. అయితే నేను పూర్ణం బూరెలు అయితే చేసి పెట్టాను కదండి. నేను ఎట్లా చేశాను అనేది వీడియోలో మీకు చూపించేస్తాను. చక్కగా శనగపప్పును అయితే ముందే నానబెట్టేసుకుని చక్కగా ఉడకబెట్టేసి చక్కగా ఉడికిపోయినాక చక్కగా స్మాష్ చేసుకుంటున్నానండి. ఈలోపు చక్కగా బెల్లం కూడా కొట్టేసి పాకం అయితే పెట్టుకుంటున్నాను. చక్కగా దాంట్లో యాలకులు అయితే వేసాను. దాంట్లో అలా విడిగా చక్కగా పాకం పట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా వడగట్టుకుంటే దాంట్లో ఏదైనా వేస్ట్ అవన్నీ ఉంటే పోతాయి అని చెప్పేసి అట్లా అయితే నేను పక్కన పెట్టుకుంటానండి. దేనికైనా పరమాన్నానికైనా ఏ స్వీట్కైనా చక్కగా ఇది మెత్తగా అయిపోయింది కదండి. నేను చక్కగా ఓ పక్కన ఆల్రెడీ నేను ముందే చక్కగా మినప్పప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాసు బియ్యం, అంటే ఒక గ్లాస్ బియ్యం వేసి కొంచెం ఒక గుప్పుడు వేసానండి. అవైతే ఒక పక్కన వేసేసుకున్నాను. ఈ లోపు చక్కగా బెల్లం అయితే కరిగిపోయి పాకం రెడీ అయిపోయింది. నేను చక్కగా దీన్ని అయితే నేను స్మాష్ చేసేసుకున్న శనగపప్పులో చక్కగా అయితే కావాల్సినంత అయితే వేసేసుకుని చక్కగా దీన్ని అయితే చక్కగా కదిపేసుకుంటున్నాను. బెల్లమును అండ్ దెన్ శనగపప్పు చక్కగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని చక్కగా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది దగ్గరికి రావాలి కదండి. నేను చక్కగా దగ్గరికి వచ్చే వరకు అయితే ఒక పక్క స్టవ్ మీద అవుతుంది. ఇంకా ఇవి కూడా నానబెట్టేసాను. ఒక పక్కన నానబెట్టేసి ఇది లోపు చక్కగా ముందే నానిపోయిందండి అది పప్పు అయితే. చక్కగా ఇది అలాగా దగ్గరికి వచ్చే వరకు అయితే బాగా కదిపి అడుగంటకుండా చక్కగా అయితే కదిపేసుకుని దగ్గరికి వచ్చే వరకు ఉంచానండి. దీంట్లోనే స్వీట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసినట్టు, అంటే స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది అంటారు కదండి, అది అందుకోసమే జస్ట్ వేసినట్టు సాల్ట్ అయితే వేసానండి. చక్కగా పప్పు ఇదైతే నానిపోయింది. చక్కగా ఇవి కూడా అయితే నేను మిక్సీ అయితే వేసేసుకున్నాను. నేను చక్కగా కొంచెం పైన పోపుకు సరిపడా కొంచెం సాల్ట్, ఉప్పు అయితే వేసేసుకుని చక్కగా ఈ రెండు అయితే కూడా మిక్సీ వేసేసుకుని చక్కగా ఫర్మెంట్ అవ్వడానికి అయితే పక్కన పెట్టేశాను. చూసారా చక్కగా అలా దగ్గరికి అయిపోయింది. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత చక్కగా నేను బాల్స్ లాగా అయితే చేసుకున్నాను. బాల్స్ లాగా చేసుకుని చక్కగా పక్కన అయితే పెట్టుకుని ఏం లేదండి, అమ్మవారికి ఇష్టం అంటారు కదా, అందుకోసమే నాకు చేసి ఒకరోజు పెట్టాలనిపించింది. అందుకోసమే నేను అమ్మవారికి పూర్ణం బూరెలు ఇష్టం కదా అనేసి చేశాను. చక్కగా పిండి కూడా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. చక్కగా అట్లాగా కాగిందో లేదో చూసుకుని ఫస్ట్ది కొంచెం దిష్టి తీసి పెడతాం కదండి, అట్లా పెట్టేసినాక చక్కగా పూర్ణంని చక్కగా పిండిలో అయితే ముంచేసి చక్కగా బూరెలు అయితే నేను వేసేసుకున్నాను. నేను చక్కగా వేసేసుకున్న తర్వాత ఈరోజు పెట్టుకున్న లలితా సహస్రనామం స్టార్ట్ అయిన కాడి నుంచి ఒకరోజు అమ్మవారికి ఇష్టమైంది పూర్ణం బూరెలు చేయాలి అయితే అనుకున్నానండి. అందుకోసమే అయితే నేను చేశాను. నేను ఎలాగో చేశాను కాబట్టి నేను ఎట్లా చేసుకుంటాననేది ప్రాసెస్ నేను ఈ వీడియో అయితే తీసి మీకు పెట్టడం అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నేనైతే ఇలా చేసుకుంటానండి. మీరు ఎట్లా చేసుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసి చక్కగా టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా చక్కగా మిగిలిన బాల్స్ కూడా వేసేసుకుని అయితే చక్కగా నేను పూర్ణం బూరెలు అయితే మొత్తం వేసేసుకున్నాను. దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత చక్కగా అవే మేము బ్రేక్ఫాస్ట్గా కూడా తర్వాత దేవుడి దగ్గర పెట్టి మిగతావే చక్కగా బ్రేక్ఫాస్ట్గా కూడా అయితే తీసుకున్నాను. ఈరోజు అయితే నా లలితా సహస్రనామం పూజ చక్కగా రోజు ఎర్లీ మార్నింగ్ అయితే కంప్లీట్గా చాలా బాగా జరుగుతుందండి. ఎట్లా ఉన్నదని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్